హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే చూసారు కదా మా కిచెన్. సో ఈరోజు మా కిచెన్లో నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను అనే విషయాలు, మా కిచెన్ టూరు మీకు ఈరోజు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను కొన్ని విషయాలు. చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ప్లాన్స్ వేసుకుంటారు. మెయిన్ కిచెన్ లేడీస్కి ఎక్కువ కిచెన్తో చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనం రకరకాల వంటలు, వెరైటీ వంటకాలన్నీ చేసేది కిచెన్లోనే కదా. సో మనం కిచెన్ని ఎంత అందంగా పెట్టుకోవాలనుకుంటామో, ఒక్కొక్కసారి ఏమేం సర్దుకోవాలి అనే విషయాల్లో కూడా మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం ఇల్లు కట్టేటప్పుడు మర్చిపోతూ ఉంటాం. అయ్యో ఇది చేయలేదు, ఇది పెట్టుకోలేదు, ఇది పెట్టించుకోలేదు, మనం మర్చిపోయాము అనుకుంటాం. సో అలాంటి మిస్టేక్స్ మేము కూడా కొన్ని చేసాము. ఈరోజు ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మా కిచెన్ టూర్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో పెడుతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. డైనింగ్ హాల్లో నుంచి ఇలా ఓపెన్ కిచెన్ లాగా పెట్టామండి. డోర్స్ పెట్టలేదు మా కిచెన్కి. ఇలా ఉంది మా కిచెను చూడండి. ఇలా కింద ఒక పెద్ద డోర్ మ్యాట్ లాగా వేసేసాను. సో పక్కనే ఇలా సింక్ ఉంది. సింక్ లోపల నాఫ్తలిన్ ఉండలు ఎప్పుడు వేసి పెట్టింటాను నేను. సింక్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకొని ఉండాలండి. తడి ఉంటే చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి. ఇక్కడ బాటిల్స్ కానీ 2 ట్రేస్ పెట్టాను. బాటిల్స్ పెట్టుకునేదానికి, పిల్లలకి జ్యూస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ పైన ఒక కార్నర్ స్టాండ్ నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది కూడా బాటిల్స్ పెట్టుకునేదానికి. బాటిల్స్ ఎక్కడంటే అక్కడ పిల్లలైతే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. సో ఎక్కడ చూసినా ఆ బాటిల్స్ని నీట్గా పెట్టుకోరు. ఇలా మనం కార్నర్ స్టాండ్స్, ఇలా స్టాండ్స్ పెట్టుకుంటే నీట్గా పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పక్కనే టైల్స్ మీద నేను హ్యాంగ్ చేసుకునేదానికి ఒక వాల్ హ్యాంగింగ్స్ మాదిరి స్టిక్ చేశాను, హుక్స్. సో ఇక్కడ కనిపిస్తున్నది నేను పాలు, మాకు ఆవు పాలు వేస్తారు, దాన్ని ఫిల్టర్ చేసుకునేది ఫిల్టర్ అది. తర్వాత ఆ గ్లౌజెస్, స్టవ్ కానీ ఏదైనా క్లీన్ చేసుకునే గ్లౌజెస్. తర్వాత ఇక్కడ చూడండి 2 స్క్రబ్బర్స్ పెట్టాను. ఒకటి సింక్ క్లీన్ చేసేది, ఇంకొకటి మామూలు డిషెస్ క్లీన్ చేసేదండి. 2 పెట్టుకున్నాను, సపరేట్గా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయే ఇవి నేను కంఫర్ట్ బాటిల్స్తో తయారు చేశానండి. ఈ హ్యాంగ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. అంతే, అవి తడిగా లేకుండా హోల్స్ లాగా చేశాను కింద. వాటికి నీళ్లు అంతా కిందికి వెళ్ళిపోతాయి. నేనే తయారు చేశాను వాటిని, రెండింటిని DIY లాగా 2 పెద్ద కంఫర్ట్ బాటిల్స్తో. సో ఇలా నీట్గా పెట్టుకుంటే మనకు గలీజ్ అంటే డర్టీగా అనిపించదు, మనకు చూసేదానికి కూడా క్లీన్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నాను. తర్వాత మనం ఏదైనా కూడా ఎవరైనా నీట్గా పెట్టుకుండే వీడియోస్ చూసామంటే మనకి ఎక్కువ ఉత్సాహం వచ్చేస్తుంది. అంటే డల్గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి వీడియోస్ చూస్తే మనకు కూడా చాలా అంటే యాక్టివేట్ అయిపోతాం మనం కూడా. అందుకే నేను కూడా ఈ వీడియో పెడుతున్నాను. తర్వాత ఇది బాటిల్ క్లీన్ చేసే బ్రష్ అండి. దీన్ని నేను డిమార్ట్లో తీసుకున్నాను. అది సిలికాన్ మెటీరియల్. సో దీన్ని నీట్గా బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు మనం. సో ఇలా ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఆ బ్రష్, అవి సింక్ బ్లాక్ అయినప్పుడు ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్న బ్రష్ లెంగ్తీగా ఉన్నాయి. సింక్లో హోల్స్ ఉంటాయి కదా, లోపలికి పెట్టేయచ్చు. తర్వాత అక్కడ స్టీల్ స్క్రాచర్ కూడా పెట్టాను, స్టీల్ స్క్రబ్బరు. సో ఈ బ్రష్లు అండి. తర్వాత ఇక్కడ నేను సింక్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా డస్ట్బిన్ లాగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ వెట్టంతా క్లీన్ చేసేసి పెట్టేయచ్చు. లోపల నాఫ్థలిన్ బాల్స్ ఎప్పుడు ఉంటాయండి, నీట్గా ఉంటుంది. నీట్గా పెట్టుకుంటే మనం తడి అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటి స్పాంజ్ కూడా నేను ఒకటి పెట్టుకున్నాను, ఆ తడి అంతా తీసేదానికి. తర్వాత డిష్ వాష్ లిక్విడ్ కూడా పెట్టుకునేదానికి ఒక బాక్స్ లాగా, ఒక ట్రే లాగా పెట్టుకున్నాను. ఇక్కడ ఈ బాక్స్లో నేను అగరబత్తి పౌడరు, అంటే మనం దేవుని పాత్రలు కానీ ఏవైనా ఉంటాయి కదా, ఇత్తలి పాత్రలు, రాగి పాత్రలు, వెండి పాత్రలు కడిగేదానికని నేను అగరబత్తి పౌడరు వాడతానని చెప్పాను కదా, అది వేసుకొని పెట్టుకున్నాను. ఇలా నీట్గా పెట్టుకుంటే ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక నైఫ్స్కి స్టాండ్ అరేంజ్ చేసుకున్నాను. అంటే నేనే తయారు చేసుకున్నానండి, DIY లాగా. ఇది ఒక బాక్స్ వచ్చింది దేనికో. సో అది దాని
ఆ కవర్ తీసేసానండి. దానికి పెయింట్ చేసి డిజైన్ కూడా చేసింటి. అది వాటర్ తగలడం వల్ల అది పోయింది డిజైన్ అంతా కూడా. నైఫ్స్ అన్నీ అందులోనే పెట్టుకున్నాను. తర్వాత నైఫ్స్ని షార్ప్ చేసే షార్ప్నర్ కూడా అందులోనే పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ అది ఈ బ్రష్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, సిలికాన్ బ్రష్, అది బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఉంది. తర్వాత పక్కనే ఆయిల్ బాటిల్స్ పెట్టుకున్నాను నీట్గా. ఒక ట్రేలో టిష్యూ పేపర్స్ వేసేసి అవి కింద పడినా కూడా మనకు జిడ్డుగా ఉండకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది. స్టవ్ పక్కనే ఆయిల్ క్యాన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అందుబాటులో ఉంటాయి మనం వంటలు చేసేటప్పుడు. అట్లా టిష్యూ పేపర్స్ వేసుకోవడం వలన ఆయిల్ కాకుండా ఉంటుంది ఆయిల్ బాటిల్స్కి. తర్వాత ఇక్కడ ఒక ర్యాక్కి నేను హుక్స్ హ్యాంగ్ చేసుకునేదానికి, గరిటెలు అవి హ్యాంగ్ చేసుకునేదానికి హుక్స్ వేయించుకున్నాను, నేనే చెప్పి వేయించుకున్నాను. తర్వాత ఇక్కడ మెయిన్ వన్నీ అంటే కాఫీ టీలకి ఉపయోగపడేవి, తర్వాత వంటకి మెయిన్గా పసుపు, కారము, ఉప్పు లాంటివి, తర్వాత టీ పొడి, కాఫీ పొడి, చక్కెర అన్నీ కూడా పెట్టుకున్నాను. దానిపైన ఇలా ర్యాక్ వచ్చింది, డోర్ వచ్చింది. దాని లోపల ఇంకొంచెం పెద్ద బాటిల్స్ అంటే నేను రాసుకొని పెట్టుకున్నాను. పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎప్పుడైనా రసం పొడి, సాంబార్ పొడి అంటే వాళ్ళకి తెలీదు. సో వాటి మీద నీట్గా రాసేసి నేను పేర్లు రాసి పెట్టుకున్నాను. పప్పుల పొడి, చట్నీ పొడి ఈ విధంగా రాసుకున్నాను. నువ్వులు, చింతాకు పొడి ఈ విధంగా పెట్టుకున్నాను. అది ఇడ్లీ బియ్యము, అవి ఇడ్లీకి వేసుకునేదానికి ఇడ్లీ బియ్యము. తర్వాత ఇక్కడ రసం పొడి, తర్వాత వెనక కూడా కొన్ని బాటిల్స్లో పెట్టుకున్నాను, కొన్ని అవసరమైనవన్నీ కూడా పెట్టుకున్నాను నేను. తర్వాత ఇట్లా పైకి వస్తే ఇక్కడ పిల్లలకి ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్ చేసేదానికి పాస్తాలు రెడీ చేసుకునేదానికి పెట్టుకున్నాను. పాస్తాలకి ఒక బాటిల్స్ 2 పెట్టుకున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలకి పెట్టుకున్నాను. అలాగే పోపులు పెట్టె 2 పెట్టుకున్నాను నేను, యూజ్ అయ్యేదానికి. మామూలుగా ఎక్కువ యూజ్ చేసేది 2 ఉంటాయి. ఒక దాంట్లో ఆవాలు అన్నీ పెట్టుకుంటాను, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, తర్వాత మెంతులు ఈ విధంగా పెట్టుకున్నాను. చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ కూడా. తర్వాత మధ్య దాంట్లో కొద్దిగా డబ్బు మనీ కూడా పెట్టుకున్నాను. డబ్బు ఉంటే మంచిది పోపుల పెట్టెలో అని మామూలుగా పెద్దవాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కదా ముందు కాలం నుంచి. సో నేను కూడా ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ మెయిన్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో పెట్టుకున్నాను. ఇట్లా ఇంకొక దాంట్లో తర్వాత బాదాము, గోడంబి, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, యాలక్కి, తెల్ల నువ్వులు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇందులో కూడా డబ్బులు మధ్యలో పెట్టుకున్నాను. సో ఇలా 2 పెట్టుకుంటూ ఉంటాను. అంటే ఎందుకైనా మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కదా టకా అని, అవి సపరేట్ ఉంటే కష్టం తీసుకునేదానికి. ఒక్కసారిగా అన్నీ యూజ్ చేసేసుకోవచ్చు మన వంటలప్పుడు, మనకు తొందర ఉండదు, టైం కలిసి వస్తుంది. ఇంకా పైన ఇక్కడ డబ్బాల్లో వడియాలు పెట్టుకున్నానండి. సమ్మర్ టైంలో మా అమ్మ వాళ్ళు వడియాలు పెడతారు, సో అవి పంపించారు, అవి పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూస్తే పక్కకు వస్తే పక్కనే స్టవ్ ఉంది. ఈ స్టవ్ గురించి కొన్ని విషయాలు ఏమంటే, ఇది ఫిక్స్డ్ స్టవ్ అండి, హాబ్ అంటారు దీన్ని, 4 బర్నర్స్ హాబ్ అని అంటారు. ఇది ఫేబర్ కంపెనీ. మేము ఒకేసారి చిమ్నీ, స్టవ్ 2 ఒకేసారి తీసుకున్నాము, సెట్ లాగా తీసుకున్నాము. ఎందుకంటే మనకు స్టవ్ ఎంత లెంగ్త్ ఉందో, విడ్త్ ఉందో దానికి తగినట్టు, ఎందుకంటే చిమ్నీ కూడా మేము తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఫిక్స్ చేసేసాము. ఇది అంటే కౌంటర్ టాప్ లోపలికి ఫిక్స్ చేసాము. ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు మేము మొత్తం కౌంటర్ టాప్ నీట్గా వేయించున్నాము, కానీ ఈ స్టవ్ ఫిక్స్ చేయాలి అనేసి మళ్ళీ మధ్యలో మేము కట్ చేసాము. అది కౌంటర్ టాప్ హోల్ చేసి కట్ చేసేసి ఆ గ్రానైట్, ఆ కౌంటర్ టాప్ బండ తీసేసి మళ్ళీ అది ఫిక్స్ చేసాము. ఇది చిమ్నీ అండి. ఈ చిమ్నీను, ఈ హాబ్ ఒకేసారి తీసుకున్నాము. ఈ 4 బర్నర్ హాబ్ అంటారు, ఇట్లా ఫిక్స్ చేసేదాన్ని హాబ్ అంటారు. దీన్ని రెండింటినీ ఒకేసారి సెట్గా తీసుకోవాలి. మామూలుగా మనం తీసుకునేటప్పుడు ఎందుకంటే మనకు కరెక్ట్గా సూట్ అయ్యేది, మన స్టవ్కి సూట్ అయ్యేది తీసుకోవాలి. అలానే మేము తీసుకున్నాము. సో ఇది నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఈ ఫిక్స్డ్ స్టవ్ బెటరా లేకపోతే మామూలుగా స్టాండ్ ఉండి పైన మామూలుగా మనం క్లీన్ చేసుకునేదానికి అది బెటరా అంటే, నాకేమో అదే బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే దీన్ని ఫిక్స్ చేసేసాము, మనం తీసి క్లీన్ చేసుకునేదానికి కాదు ఇది. ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత మనం నీట్గా తీసి క్లీన్ చేసుకోలేము. అదే స్టాండ్ ఉండేదైతే పక్కకు జరిపేసి మనం క్లీన్గా నీట్గా కింద కూడా కౌంటర్ టాప్ కింద కూడా అంతా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత మనం చేంజ్ చేసుకునేదానికి కూడా లేదు. స్టవ్ ఏదైనా మంచి మోడల్ వచ్చింది చేసుకుందాం అనే దానికి కాదు. దాదాపు ఇది మేము తీసుకొని 10 years పైన అయిపోయింది. ఇంకా మార్చాలి అంటే దాదాపు మనం చూసుకొని మార్చాలి, అంతేగాని వెంటనే మామూలు స్టవ్లు మార్చేసినట్టు మార్చలేము దీనికి. సో ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం మేము.
స్టవ్ చిమ్నీ రెండు ఒకే కంపెనీవే తీసుకున్నామండి. మంచి కంపెనీ అని చెప్పారు, అప్పుడు తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా పక్కకు వస్తే ఇక్కడ చూడండి ఇంకొక ర్యాక్ ఉంది. దాని కింద దీనికి కూడా హుక్స్ వేయించాను, నేనే చెప్పాను వేయించమని. సో ఇక్కడ మనకు సిజర్స్ అవసరం కదా, పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి, ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి, కాబట్టి 2 సిజర్స్ పెట్టుకున్నాను. పక్కనే ఇవి చిన్నవి పోపు అంటే తిరువాత వేసుకుంటాం కదా, వాటికి చిన్న బాండ్లీలు 2 పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఇట్లా పట్టుకునేదానికి పూరీలు కానీ చపాతీలు కానీ తీసేదానికి అట్లా ఫ్లక్కర్ లాగా ఒకటి పెట్టుకున్నాను అది. తర్వాత ఇక్కడ చూడండి ఇది చిన్న తురుము అంటే తురుముకునేదానికి చిన్నది దీన్ని నేను డిమార్ట్లో తీసుకున్నానండి. సో ఇది చాలా బాగుంది. మామూలుగా టీ చేసుకునేటప్పుడు అల్లం తురుముకునేదానికి, ఏవైనా అట్లా తురుముకునేదానికి చాలా ఈజీగా ఉంది, చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. 30 రూపీస్ పడింది అది డిమార్ట్లో నాకు. సో తర్వాత మిగతా అవి కూడా 2 చిన్నవి తురుముకునేవి పెట్టుకున్నాను అక్కడ. ఇంకా అక్కడ ఉన్న ఎల్లోవి అవి వేడివి ఏవైనా పట్టుకునేదానికి ఇచ్చారు, ఇన్స్టాపాట్కి ఫ్రీ ఇచ్చారు అవి. ఇక్కడ చూడండి ఇక్కడ స్టవ్ పక్కనే నేను ఒక చిన్న రోల్ మాదిరి పెట్టుకున్నాను. అలా చిన్న రోళ్ళు కానీ రోల్ మామూలుగా స్టవ్ పక్కన ఉంటే చాలా మంచిది అంటారు. అలాగే ఇది చెక్క, నిమ్మ పండు పిండుకునే చెక్క అండి ఇది, నిమ్మపండు పెట్టుకునే ప్రెస్ చేసుకునేది. ఇది నేను అదే పనిగా నేను సంతలో తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం ఇది. చెక్కవైతే చాలా బాగా వస్తుంది రసం ఇందులో. సో చెక్కది కావాలి అనేసి నేను తీసుకున్నాను, మాకు సంతలో దొరుకుతాయి ఇవి. సో తీసుకున్నానండి ఇది. దీన్ని కూడా అక్కడే పెట్టుకున్నాను. ఇవి మనకు అడ్డం లేకుండా ఒక సైడ్కు ఉంటాయి కాబట్టి ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను వీటిని. నెక్స్ట్ ఇట్లా పక్కకు వస్తే నేను ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. 3 స్టెప్స్ ఉన్నాయి. అంటే దీనికి ఇది ఆనియన్స్, ఆలు, టమాటో 3 ఒక స్టాండ్లో ఉండేటట్టు ఇట్లా పెట్టుకున్నానండి. పైన కౌంటర్ టాప్ పైననే పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుంది మనకు వంట చేసుకునేటప్పుడు. ఇవి మనకు అడ్డం లేకుండా ఒక సైడ్కు ఉంటాయి. సో ఇవి ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. మాది చిన్నదేనండి వంటిల్లు, అయితే అన్నీ చూసుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇది స్పూన్ రెస్ట్ అండి. వంట చేసేటప్పుడు గరిటెలు కానీ ఏవైనా స్పూన్స్ కానీ గుంత గరిటెలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి పక్కన పెట్టుకునే బదులు ఇలాంటి స్పూన్ రెస్ట్లో పెట్టుకుంటే మంచిదండి. అవి లేకపోతే మామూలు చిన్న ప్లేట్స్ అయినా స్టవ్ పక్కనే పెట్టుకోవాలండి, కింద పెట్టకుండా గరిటెలు అవి. తర్వాత ఇంక ఇక్కడ చూస్తే చిన్న బాటిల్స్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ర్యాక్లో పక్కన క్రిస్టల్ పింక్ సాల్ట్. నేను ఎక్కువగా పింక్ సాల్టే యూస్ చేస్తానండి, అంటే పౌడర్ కూడా పింక్ సాల్టే పౌడరే యూస్ చేస్తాను, క్రిస్టల్ సాల్ట్. తర్వాత బెల్లం పొడి, ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బెల్లం పొడి, ఎక్కువగా మేము బెల్లమే యూస్ చేస్తాము. తర్వాత పానీపూరీల వడియాలు, తర్వాత తెల్ల నువ్వులు, తర్వాత మెంతులు అండి, మెంతులు కూడా ఒక డబ్బాలో పెట్టుకున్నాను. వడియాలు వేయించితే పానీపూరిలాగా వస్తాయి. తర్వాత నువ్వులు, తెల్ల నువ్వులు, తర్వాత మెంతులు అన్నీ పెట్టుకున్నానండి అక్కడ. నెక్స్ట్ ఇక్కడ పైకి వస్తే ఆ పైన కూడా ఇలా ఆ పైన నేను చింతపండు, తర్వాత నల్ల నువ్వులు పెట్టుకున్నానండి. ఆ వెనక కూడా కొన్ని పెట్టుకున్నాను. సో కిందికి వస్తే ఈ కింద ఫస్ట్ దాంట్లోనే ఇవి ఊరగాయలు, నెయ్యి, ఇక్కడ దంచేది కూడా మళ్ళీ ఇంకొక చిన్న రోల్ కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ చూడండి ఇంకా దీని పక్కన ఈ స్టాండ్ పక్కనే రైస్ కుక్కర్ ఉందండి. వంట చేసుకునేదానికి అంటే అన్నం చేసుకునేదానికి రైస్ కుక్కరు, తర్వాత వాటర్ కెటిల్ కూడా, హాట్ వాటర్ కెటిల్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న బాక్సులు పెట్టుకునేదానికి ఒక చిన్న స్టాండ్ ఫిక్స్ చేసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నానండి నేను. తర్వాత ఇక్కడ హ్యాండ్ టవల్, చేతులు తుడుచుకునేదానికి దానికి ఇక్కడ ఒకటి హ్యాంగ్ చేసుకున్నాను హ్యాండ్ టవల్. ఇలా ఇక్కడ ఇంకొక విషయం, మేము ఇండ్లు కట్టినప్పుడు మేము స్విచ్ బోర్డ్స్ అనేటివి చాలా తక్కువ పెట్టుకున్నామండి. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వేయించుకున్నాము. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మనకు స్విచ్ బోర్డ్స్ అనేటివి ఎక్కువ ఉండాలండి. అది తప్పకుండా స్విచ్ బోర్డ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇంకా ఇక్కడ నుంచి దీని కింది నుంచి మొదలు పెడతాను. ర్యాక్స్ ఉన్నాయి, వాటిల్లో నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది చూపిస్తాను. సింక్ దగ్గర నుంచి ఈ స్టాండ్, వాటర్ బాటిల్ స్టాండ్ ఉంది కదా, దాని కింది నుంచి ర్యాక్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంది. ఇందులో మేము గ్లాసులు, చిన్న చిన్న చెంబులు, వాటర్ గ్లాసులు, కాఫీ గ్లాసులు, పిల్లల పాలు తాగే కప్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నామండి. 3 స్టెప్స్ వచ్చింది ఇది. 3 స్టెప్స్లో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క విధంగా పెట్టుకున్నాను. పైన మంచినీళ్ళ గ్లాసులు అలా చిన్న చిన్న చెంబుల్లాగా పెట్టుకున్నాను. కింద కాఫీ గ్లాసులు, కొన్ని ఇంకా వాటర్ గ్లాసులు అట్లాంటివన్నీ పెట్టుకున్నాను. స్టీల్ కప్స్ అలాంటివి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను.
ఈ చిన్న చెంబుల్లో అయితే పిల్లలు బాగా వాటర్ అంతా తాగుతూ ఉంటారు చిన్న చెంబుల్లో. సో ఇట్లాగా పెట్టుకున్నాను నేను. తర్వాత ఈ కింద పిల్లలకి పాలు కానీ బూస్ట్, హార్లిక్స్ తాగడానికి వాళ్ళకి కప్స్, ఇవి ఫైబర్ కప్స్, పింగాణి కప్స్ అన్నీ కూడా ఇట్లా కింద పెట్టుకున్నానండి. ఇవన్నీ పిల్లలది, ఈ పిల్లల గ్లాసులు, పిల్లల కప్స్ అన్నీ ఉంటాయి. ఇవి పైన 2 స్టెప్స్లో స్టీల్ అన్నీ పెట్టుకున్నాను. ఈ విధంగా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. చిన్న ప్లేస్ ఉంది కాబట్టి అందులో పట్టేటట్టు నేను 3 స్టెప్స్ వచ్చేటట్టు వాళ్ళు చూపించారు మాకు. చూపిస్తే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు, మీరు ఏవైనా పెట్టుకోవచ్చు అంటే, నేను గ్లాసులు అయితే బాగుంటుంది, గ్లాసులు చెంబులు అయితే బాగుంటుంది అనేసి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కువగా పట్టడానికి ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేసి ఐడియా వేసుకొని ప్లాన్ చేసుకొని మనం పెట్టుకుంటే అన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చండి నీట్గా. నెక్స్ట్ దాని ప్రక్కనే సింక్ కింద ఒక ర్యాక్ లాగా, అంటే సింక్ కింద గ్యాప్ ఉండింది, దానికి కూడా నేను అరేంజ్ చేసుకున్నాను. అది ఏ విధంగా అరేంజ్ చేసుకున్నానంటే చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఆ డోర్కి ఒక స్టాండ్ వేసుకున్నాము. ఈ స్టాండ్ లాంటిది తీసుకున్నాము డస్ట్బిన్ పెట్టుకునేదానికి. అయితే డస్ట్బిన్లో ఏమీ వేయలేదండి, ఏమైనా కొత్త వస్తువులు అంటే డస్ట్ వేయలేదు, మామూలుగా కొత్తవి వస్తువులు ఏమైనా సామాన్లు పెట్టుకునేదానికని ఇది యూజ్ చేసుకుంటున్నాను నేను. సో ఇది ఇంకొక బ్రష్, బాటిల్ క్లీన్ చేసుకునే బ్రష్, తర్వాత ఇవి హ్యాంగింగ్ హుక్స్, ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా ఉండేవన్నీ దాంట్లో పెట్టుకున్నాను నేను. ఆ డస్ట్బిన్లో, ఆ కొత్త డస్ట్బిన్ అది యూజ్ చేయలేదు నేను. సో డస్ట్బిన్కి సపరేట్గా ఇంకొక డైనింగ్ హాల్లో పెట్టుకున్నాను నేను డస్ట్బిన్. ఇక్కడ మాత్రం నీట్గా ఉండేదానికి ఇట్లా షీట్ వేసుకునేసి ఎక్స్ట్రా విమ్ సోప్స్, రిన్ సోప్స్, బట్టలు ఉతికేదానికి సోప్స్, తర్వాత క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్కి, తర్వాత ఇలాంటివన్నీ కూడా లిక్విడ్స్ పెట్టుకున్నానండి నేను. సిఫ్ లిక్విడ్, ఇలా అన్నీ కూడా క్లీనింగ్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నీట్గా ఉంటుంది, లేకపోతే పురుగులు, చిన్న చిన్న పురుగులన్నీ వచ్చేస్తుంటాయి. తడి ఉండిందంటే ఇక్కడ సో చాలా గలీజ్ అయిపోతుంది, డర్టీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డ్రైగా ఉండేటట్టే నేను పెట్టుకున్నానండి ఈ విధంగా. తర్వాత దాని పక్కనే ఇంకొక డోర్ ఉంది, దాంట్లో అది ఏం పెట్టుకున్నానని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది అమెజాన్లో నేను ఈ స్టాండ్ తీసుకున్నానండి. అది హ్యాండ్ టవల్ కానీ ఇట్లా చేతులు తుడుచుకునేదానికి, లేదంటే నేను కడిగిండే బౌల్స్ కానీ పాత్రలు కానీ తుడిచేదానికి మైక్రో ఫైబర్ క్లాత్స్ నేను కొన్ని తెచ్చిపెట్టుకున్నాను. అవి కూడా డీమార్ట్లో తెచ్చుకున్నాను నేను. అవి చాలా స్మూత్గా ఉంది. ఈ స్టాండ్ అమెజాన్లో తీసుకున్నాను, ఇలా డోర్కి వేసుకున్నానండి. నేను ఎక్స్ట్రా స్టాండ్ ఏం చేయించుకోలేదు కాబట్టి వుడ్ వర్క్ వాళ్ళతో ఇలా ఎక్స్ట్రా స్టాండ్ నేను సపరేట్గా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పైన ఏవైనా మిగిలిండే ప్రావిజన్స్ అలాంటి ప్యాకెట్స్ లాంటివి ఒక ట్రేస్ మాదిరి ప్లాస్టిక్ ట్రేస్ లాగా పెట్టుకునేసి అందులో పెట్టేసుకున్నాను. ఇవి పెద్ద పెద్ద బౌల్స్ అండి, ఏమన్నా మనం ఓవెన్లో కుక్ చేసుకునేదానికి 1 minute 30 seconds అట్లా కుక్ చేసుకునేదానికి కానీ, లేదంటే పిండి కలుపుకునేదానికి, రొట్టెకు బియ్యపు రొట్టె చేసిన, అలా రాగి రొట్టె చేసినా, నేను పిండి కలుపుకునేదానికి, చపాతీలు చేసుకున్నా కూడా పిండి కలుపుకునేదానికి ఇవి బౌల్స్ అండి, ఇక్కడ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద డబ్బాలు, అంటే బియ్యము, కందిపప్పు పెట్టుకునేదానికి ఇక్కడ పెద్దగా పెట్టుకున్నాము. సో ఈ ప్లేస్ ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను బియ్యంకి, కందిపప్పుకి. ఈ తర్వాత ఇది గోధుమ పిండి అండి, గోధుమ పిండి డబ్బా కూడా ఇక్కడే పెట్టుకున్నాను. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మామూలుగా ఎవరైనా కిచెన్లో అంటే కొంచెం స్టోర్ రూమ్ మాదిరి ఉంటే మేలండి, సరుకులన్నీ ఆ స్టోర్ గదిలో, ఆ స్టోర్ రూమ్లో పెట్టుకోవచ్చు. చిన్నది స్టోర్ రూమ్ ఉండాలని నేను సజెస్ట్ చేస్తానండి. మాకు లేదు, మాది కిచెన్ చాలా చిన్నది. సో ఉండే కిచెన్లోనే, అంటే మాది 10x11 వస్తుంది, అంతా కౌంటర్ టాప్ అదంతా పోయి తర్వాత 10x10 వస్తుంది మాది కిచెను. సో తక్కువ ఉంది ప్లేసు. ఆ ప్లేస్లోనే మేము అరేంజ్ చేసుకున్నాము నీట్గా. ఈ విధంగా ఇది ఇలా పెట్టుకున్నామండి. అందరి ఇల్లు ఒకేలాగా ఉండదు, అందరికీ ఒకేలాంటి ప్లేసు ఉండదు కదా, మనకు ఉండే దాంట్లోనే మనం సర్దుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే ఉండే దాంట్లో ఇలా ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాను నేను. టిఫిన్ తినే ప్లేట్స్, తర్వాత చిన్న చిన్న ప్లేట్స్, ఏమైనా మూతలు అట్లా పెట్టేవి, అలా అవన్నీ పెట్టుకున్నాను, ఫైబర్ ప్లేట్స్ అన్నీ కూడా. తర్వాత ఇక్కడ విజిల్స్ కూడా ఒక చిన్న ప్లేట్లో పెట్టుకున్నాను, వెయిట్స్, కుక్కర్ వెయిట్. అది ఎందుకంటే మనకు గుర్తుగా ఉంటాయండి, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మర్చిపోతాము. సో సైడ్కి ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత స్టీల్ ప్లేట్స్ కూడా చిన్నవి మూతలు పెట్టేదానికి వాటికి ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా ప్లేట్స్, తర్వాత ఓవెన్లో పెట్టుకునే పిజ్జా ప్లేటు అది కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. సో
వీటిలో ఏమేం పడతాయో చూసుకొని వాటికి తగినట్టు వీటిని ఇలా అరేంజ్ చేసుకున్నానండి నేను. అంటే ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా వాటిలో ఏదో ఒకటి పెట్టేస్తుంటాను. వాటిని అక్కడ వదిలేయకుండా ప్లేస్, ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి ఉండే ప్లేస్లోనే అన్నిటినీ సర్దుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా సైడ్ కూడా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ దీని క్రిందనే లంచ్ తినేదానికి అంటే భోజనం చేసేదానికి తట్టలు పెట్టుకున్నాను. వీటి పక్కనే కప్స్ కూడా పెట్టుకున్నాను, స్టీల్ కప్స్, ఫైబర్ కప్స్, తర్వాత ఫైబర్ ప్లేట్స్ కూడా పెట్టుకున్నాను స్నాక్స్ ఏమైనా తినేదానికి. ఈ విధంగా ఇక్కడంతా మొత్తం లంచ్ ప్లేట్స్, తర్వాత మూతలు కూడా చిన్న చిన్న వాటికి గిన్నెలకి మూతలు కూడా పెట్టుకున్నాను. ఇక్కడ స్టీల్ కప్స్ సైడ్ ప్లేస్లో స్టీల్ కప్స్ పెట్టుకున్నాను. ఇదంతా ఇలా ఉంది. ఫస్ట్లో మాకు వుడ్ వర్క్ లేదండి, తర్వాత చేయించుకున్నాము వుడ్ వర్క్ నీట్గా. ముందే చేయించుకుంటేనే బెస్ట్, తర్వాత చేయించుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో ముందే చేయించుకోవాలి, అన్నీ చేసుకునే తర్వాతనే మనం ఇంట్లోకి చేరేది మంచిదండి. తర్వాత దీని పక్కన ఇక్కడ చూడండి కార్నర్ స్టాండ్, కార్నర్కి ఒక ప్లేస్ ఉంది. ఇది లోపలికి పెట్టేదానికి చాలా కష్టంగా అవుతుందనేసి అతను కార్నర్ ప్లేస్లో ఇట్లా రోల్ అయ్యేదానికి, టర్న్ అయ్యే ఒక రోలింగ్ అయ్యేటట్టు ఒక ర్యాక్ పెట్టాడండి. చూడండి ఇలా స్టాండ్ పెట్టాడు. ఇందులో నేను స్నాక్స్ అన్నీ పెడుతూ ఉంటానండి, పిల్లలకి స్నాక్స్. దానికి డోర్ కూడా ఒక స్టాండ్ పెట్టుకున్నాను, అందులో పిక్కల్స్ అన్నీ పెడుతుంటాను. అది కూడా ఆ స్టాండ్ కూడా అమెజాన్లో తీసుకున్నాను. అన్ని ప్రియా పిక్కల్స్, తర్వాత అన్ని ఊరగాయలన్నీ పెట్టుకుంటాను. ఇలా ఇక్కడ చూడండి ఈ బాక్సుల్లో అంతా కూడా నేను పిల్లలకి స్నాక్స్ పెట్టానండి, వాళ్ళు తినేదానికి. ఇంకా వాళ్ళకి ఇందులో స్నాక్స్ ఉంటాయని వాళ్ళకి గుర్తు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇందులోనే పెట్టేసి ఉంటాను. లోపలికి వెళ్ళిపోతుంది, ఇది నీట్గా వెళ్ళిపోతుంది లోపలికి. కాబట్టి ఇది చాలా ఈజీగా అండ్ మూవబుల్ అంటే తిరుగుతుంది, ఇట్లా మూవ్ అవుతుంది ఆ సైడ్కి ఈ సైడ్కి. సో లోపలికి పెట్టేసేయచ్చు. ఇది 2 స్టెప్స్ వచ్చింది. కింద కొంచెం పెద్ద పెద్ద డబ్బాల్లాగా పెట్టుకున్నాను, తర్వాత పైన కొంచెం చిన్నవి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇందులో కూడా పైన నేను తయారు చేసిన ఉసిరిక మురబ్బా పెట్టుకున్నాను. ఇవి తింటారు పిల్లలు, మేము తింటూ ఉంటాము. సో ఇది మంచిది హెల్త్కి అనేసి అప్పుడు చేశాను కదా, అది కూడా వీడియో. సో ఇలా స్నాక్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇందులో పెట్టేసుకుంటాము. ఇందులో స్నాక్సే ఉంటాయండి. నీట్గా ఇక్కడ కింద కూడా పేపర్స్ అన్నీ షీట్స్ వేసేసి పరిచేసేసి నీట్గా పెట్టేసి ఉంటాను నేను. ఇవంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ డోర్లో కూడా స్టాండ్ ఇది పెట్టుకున్నాను. ఎక్కడే కానీ ప్లేస్ వేస్ట్ చేయకుండా యూస్ చేసుకున్నానండి. తర్వాత ఇంకా కిందికి వస్తే ఇక్కడంతా గెరిటెలు, తర్వాత స్పాచులాస్, గుంత గెరిటెలు, తర్వాత ఈ హోల్స్ ఉండే గెరిటెలు అన్నీ పెట్టుకున్నానండి. ఈ డబ్బాలు కూడా ఇట్లా పక్కకు వెళ్లకుండా ఈ రసగుల్లాకి జామున్ డబ్బాలు, రసగుల్లాకి వచ్చే డబ్బాలని నేను నీట్గా పెయింట్ చేసేసి వాటికి ఇట్లా డిఐవై లాగా ఈ స్పూన్ స్టాండ్స్ లాగా నేను తయారు చేసుకొని వాటిని ఈ గెరిటెలకి పెట్టుకున్నానండి. ఇలా నీట్గా పెట్టుకున్నాను. ఈ స్పాచులాస్ అన్నీ చెక్కవన్నీ ఒక సైడు, తర్వాత గుంత గరిటెలన్నీ ఒక సైడు ఇలా పెట్టుకున్నాను. ఇవి చూడండి, ఇది ఇలా ఈ విధంగా బాక్స్లో నేను డబ్బాలు వస్తాయి కదా మనకు జామున్వి, తర్వాత రసగుల్లా డబ్బాల్లో నేను వాటిని నీట్గా అయిపోయిన తర్వాత పడేయకుండా ఈ విధంగా పెయింట్ చేసుకున్నాను. పెయింట్ చేసుకునేసి వాటిని పక్కకు వెళ్లకుండా ఉంటాయండి. ఈ విధంగా నీట్గా ఒక చోట పెట్టుకుంటే, ఇలా చేసుకుంటే చూసేదానికి లుక్ బాగుంటుంది. మనకు వేస్టేజ్ అనేది వేస్ట్ అనేవి ఏవి ఉండవు. ఈ చెక్కవన్నీ ఈ స్పాచులాస్ అన్నీ కూడా నేను నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా వాటికి యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మామూలు స్టీల్వి కానీ అలాంటివి మెటల్వి యూస్ చేస్తే అది పోతుందండి, నాన్ స్టిక్ కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో అన్నీ వెరైటీగా డిఫరెంట్వన్నీ నేను తీసుకున్నాను. నాకు నచ్చినవన్నీ కూడా మాకు ఇక్కడ సంతలో వస్తాయండి. ఇక్కడ ప్రతి బుధవారం సంత జరుగుతుంది. సో ఆ సంతలో నేను తీసుకున్నాను. చాలా తక్కువకి ఇస్తారండి, 20 రూపీస్ 30 రూపీస్కి అంతా ఇచ్చేస్తారు. చాలా బాగున్నాయి అవి. సో వెరైటీగా ఉన్నాయని తీసుకున్నాను. సో ఈ విధంగా చూడండి ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ సైడ్ కూడా నేను బొరకలు అన్నీ వడియాలు వేయించేదానికి, తర్వాత అన్నీ కూడా సో బొరకలు అన్ని గరిటెలన్నీ కూడా ఈ సైడ్ పెట్టుకున్నానండి. బూందీ చేసుకునేదానికి అది గుంతది చూడండి, ఇది బూందీ చేసుకునేది. ఈ విధంగా అన్నీ కూడా ఒక సైడ్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత మామూలు పప్పు రసము వాటికి యూస్ చేసే గుంత గరిటెలు మధ్యలో పెట్టుకున్నాను. హస్తం కూడా పెట్టుకున్నాను, హస్తాలు అన్నం వడ్డించుకునే దానికి కూడా అది పెట్టుకున్నానండి. ఈ విధంగా
కింద షీట్ కూడా వేసుకున్నాను. ఆ షీట్స్ వేసుకొనేసి ఇవన్నీ పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. కడిగిన తర్వాత డ్రై అయ్యేంత వరకు పక్కనే టబ్లో పెట్టేసి డ్రై అయిన తర్వాత ఇంకా ఏదైనా తేమ ఉంటే నీట్గా క్లాత్తో మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేసేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకుంటానండి నేను. నాకు కొంచెం ఓసిడి ఎక్కువ, ఓసిడి ఉంది నాకు. నేను నీట్గా పెడుతూనే ఉంటాను. నాకు సరిగా లేకపోతే నచ్చదు, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను నేను ఈ ర్యాక్ని. ఆ సైడ్ కూడా పెద్ద పెద్ద స్పూన్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఇది కూడా డిఐవైయేనండి. అది హార్లిక్స్ బాటిల్ అండి. హార్లిక్స్ బాటిల్ పైన కవర్ తీసేసి నీట్గా పైన కొద్దిగా కట్ చేసేసి ఈ విధంగా స్పూన్ స్టాండ్ లాగా పెట్టుకున్నాను నేను. ఇంకా ఇక్కడ గ్యాస్ లైటర్స్ పెట్టుకున్నాను, ఆయిల్ ఫిల్టర్ చేసేవి అన్నీ కూడా అలా ఆ సైడ్లో పెట్టుకున్నానండి. పొడవు స్పూన్స్ అండి, అక్కడ దాంట్లో పెట్టుకోండి డిఐవైలో. నెక్స్ట్ కింద ఉండే ర్యాక్లో చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్ కప్స్ అండి. యూస్ చేస్తూ ఉంటాం, పిల్లలు ఏదానికన్నా యూస్ చేస్తుంటారు అలా. తర్వాత కింద ప్యాన్ అంటే ఓవెన్లో పెట్టుకునే ఈ పిజ్జా ప్లేట్స్, తర్వాత పిజ్జా ప్లేట్స్ అండి అవన్నీ కూడా. ఈ కింద కూడా టిఫిన్ ప్లేట్స్, ఫైబర్ ప్లేట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకునే, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూస్ చేసేవి, జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు కూడా యూస్ చేసే ప్లేట్స్ అండి అవి. యాపిల్ కట్ చేసే కట్టర్ కూడా ఉంది ఆ సైడ్ కప్స్లో అంతా. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న ర్యాక్లో ఇలా చిన్న చిన్న బౌల్స్ కానీ గిన్నెలు, స్టీల్ గిన్నెలు, తర్వాత మెజర్మెంట్ స్పూన్స్ ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ లాస్ట్ ఇంకో పెద్దది కొబ్బరి తురుముది పెద్దది పెట్టుకున్నాను ఆ సైడ్కి. ముందు చిన్నవి చూపించాను కదా కొబ్బరి తురుమువి, ఎమర్జెన్సీకి యూజ్ చేసేవి, అక్కడ సైడ్లో పెట్టుకున్నాను. ఇది కొంచెం పెద్దదండి, స్టాండ్ లాగా ఉంది, అది పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద ర్యాక్లో ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలండి. ఇట్లా హ్యాండిల్ ఉండే గిన్నెలు, మూతలు ఉండే గిన్నెలు అన్నీ పెట్టుకున్నాను, బౌల్స్. దీంట్లో ఏమైనా పచ్చళ్ళు కానీ, తర్వాత ఏమైనా కూరలు కానీ అట్లా వేసుకునేదానికి ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాను. ఈ పెద్ద పెద్ద బౌల్స్ లాగా ఉంటాయి. సైడుకి కొన్ని ప్లేట్స్ కూడా పెట్టుకున్నాను, స్నాక్స్ ప్లేట్స్ అట్లా. ఈ సైడు కూడా పెద్ద ప్లాస్టిక్ బౌల్స్ పెట్టుకున్నాను ఆ సైడు. అవి ఏదైనా కలుపుకునేదానికి, కూరగాయలు తరిగినప్పుడు వాటిలో వేసుకొని వాటిని కూరగాయలని కడిగేసి వేసుకునేదానికి అవన్నీ యూస్ చేస్తుంటాను. ఈ సైడు పెద్ద ప్లేట్లు అండి, పెద్ద తట్టలు పెట్టుకున్నాను ఆ సైడు. ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సామాన్లు అనేవి పెళ్ళైన కొత్తల్లో తక్కువ ఉంటాయండి. మాకు కూడా చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు సంవత్సరాలు గడిచే కొద్దీ సామాన్లు కొంటూ వస్తాం కదా మనం, ఇంటికి కావాల్సినవన్నీ. సో ఎక్కువ అయిపోతాయి సామాన్లు. అలా మా ఇంట్లో కూడా చాలా ఎక్కువ సామాన్లు అయిపోయాయి. సో ఎంత పెద్ద వంటిల్లైనా సరిపోదు అనే స్టేజ్కి వచ్చేసాము. సో ర్యాక్స్ ఎక్కువ పెట్టించేసాము మేము. ఇక్కడ కూడా చూడండి, ఇది కవర్స్ది ఇక్కడ తగిలించానండి నేను. తర్వాత దీని కింద కూడా ప్లాస్టిక్ బాక్సులు అలాంటివి ఎక్కువ పెట్టాను. స్టాండ్స్ ఉండే బౌల్స్, కొన్ని ఇట్లా జోడు తప్పిలు అంటారు కదా, అట్లా తప్పిళ్ళు అలాంటివన్నీ కూడా ఇక్కడ లోపలికి ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంది, ఆ లోపలంతా పెట్టేశాను నేను. సో ఎమర్జెన్సీకి మాత్రం ఎదురుగా ఉండేవి పెట్టుకున్నాను. లోపలికి ఎక్కువ అవసరం లేనివి లోపలికి పెట్టేసుకున్నాను ఈ విధంగా. సో ఈ పక్కన ఇంకా ఇక్కడ డోర్ నుంచి చూస్తే ఇక్కడ ఏం పెట్టుకున్నాను చూపిస్తాను మీకు. ఇక్కడంతా డబ్బాలు పెట్టుకున్నానండి. మనకు ఏమన్నా అవసరం ఏంటేటివన్నీ అంటే ఎక్కువ యూజ్ చేసుకునే వాటికి కావాల్సిన అంటే చక్కెర, ఎండుమిరపకాయలు అవన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాల్లో అక్కడ ఆ సైడ్ పెట్టుకున్నాను. తర్వాత ఈ పైన అంతా కూడా కొన్ని అంటే వేరుశనగకాయ విత్తనాలు, శనగ విత్తనాలు వేయించుకొండేటివి, తర్వాత ఇక్కడంతా కూడా ద్రాక్ష, గోడంబి పెద్ద డబ్బాల్లో వేసుకున్నాను. కింద ఇక్కడ వడియాలు, తర్వాత అటుకులు, సగ్గుబియ్యము, సేమియా అట్లా డైలీ మనం టిఫిన్స్కి ఉపయోగించేవన్నీ ఇందులో పెట్టుకున్నానండి. సో ఈ విధంగా లోపల పెసరపప్పు, ఉద్దిపప్పు ఇలా మనకు అన్నీ అవసరమయ్యేవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. అన్ని డబ్బాలలో పెట్టేసుకున్నాను. నీట్గా చూస్తూనే మనకు అర్థమైపోతాయి ఏమేమి ఉన్నాయి ఇందులో మనకు అవసరమయ్యేవి అనేసి. సేమియా ఉప్మా చేయాలన్నా, అటుకుల తర్వాత చేయాలన్నా ఇలా డైరెక్ట్గా మనం యూజ్ చేసేసేయచ్చు. ఎక్కడున్నాయని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాను నేను. పిల్లలు ఉన్నా కూడా వాళ్ళైనా చేసేసుకుంటారు. సో ఈ పై దాంట్లో స్పూన్స్ స్టాండ్స్ పెట్టానండి. స్పూన్ స్టాండ్లు 4 దాకా ఉన్నాయి. ఎందుకంటే మాకు పిల్లలు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు స్పూన్స్. సో ఈ విధంగా నేను ఒక దాంట్లో ఇది కూడా ఒక డబ్బానే ఈ విధంగా స్పూన్ స్టాండ్ లాగా చేశాను, డిఐవై లాగా. ఇందులో పెద్దవన్నీ పెట్టుకున్నానండి. పెద్ద గరిటెల్లాగా ఫైబర్వి, ప్లాస్టిక్వి అట్లా పెట్టుకున్నాను.
ఇది నేనే తయారు చేశాను. తర్వాత ఇది ఇంకా స్టీల్వన్నీ కొంచెం ఈ మ్యాష్ చేసేది, ఆలు మ్యాష్ చేసేది, తర్వాత ఈ కేక్ తీసేదానికి, తర్వాత ఐస్ క్రీమ్ తీసేదానికి ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడంతా ఫైబర్ స్పూన్స్, ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ స్టీల్ స్పూన్స్ పెట్టుకున్నాను. తర్వాత ఈ సిలికాన్ మెటీరియల్తో సిలికాన్తో తయారు చేసిండేవి ఇవి పెట్టుకున్నాను, ఇవి స్పూన్స్. సో ఈ విధంగా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఈ సైడ్స్లో వస్తే ఇక్కడ ఓవెన్లో పెట్టుకునే బౌల్స్ అన్నీ కూడా, గ్లాస్ బౌల్స్ అన్నీ కూడా ఈ సైడ్ పెట్టుకున్నాను. ఇది చాపర్ అండి, ఇది హ్యాండ్ చాపరు, వెజిటబుల్ చాపరు, ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఈ విధంగా నేను నీట్గా అరేంజ్ చేసుకున్నాను. వాటి కింద కూడా షీట్స్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఆ పైన కుక్కర్స్, ఇది 3 లీటర్స్ కుక్కరు, అల్యూమినియం కుక్కరు. తర్వాత నేను క్లాత్స్ యూస్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా, మైక్రోఫైబర్ క్లాత్స్, అవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇంక ఈ పైన అంతా కూడా ఎక్కువ యూస్ చేయని సామాను, ప్యాక్ చేసినవి స్టీల్వి అన్నీ కూడా పెట్టేశాను. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఈ సైడ్కి వస్తే ఈ సైడ్ కూడా ఈ విధంగా డబ్బాలన్నీ పెట్టుకున్నాను చూడండి. ఈ పైన ట్రేస్లో ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా ప్రావిజన్స్, అవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. అంటే ఇప్పి నూడిల్స్ అలాంటివన్నీ కవర్స్ అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా వాటికి డబ్బాలు ఏమి పెట్టలేదండి, ఇలా ట్రేస్లో పెట్టేసుకున్నాను నీట్గా. కింద కూడా అంతే, ఈ యాక్టివ్ పాప్కార్న్ ఇలాంటివన్నీ, ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివన్నీ ఇలా హ్యాండిల్ ట్రేస్ లాగా ఉన్నాయి, వీటిల్లో పెట్టేసుకున్నాను. అన్నీ కూడా సర్దుకున్నాను. ఎమర్జెన్సీకి నాది పర్సు అట్లా పెట్టుకున్నాను ఇక్కడే, డబ్బులు ఉండేదానికి, ఏదైనా చిల్లర అట్లా ఉంటుంది కదా అది. ఈ విధంగా ఇలా సర్దుకున్నానండి. ఎక్స్ట్రా అంటే పులుసు పొడి, సాంబార్ పొడి, చారు పొడి ఇలాంటి పళ్ళు కూడా అమ్మ వాళ్ళు పంపిస్తుంటారు కదా, ఆ పెద్ద పెద్ద కవర్లు అలాంటివి ఆ ట్రేస్లో పెట్టేసుకున్నాను. ఇలా ఈ విధంగా ఇక్కడ ఇదంతా అరేంజ్ చేసుకున్నానండి. ఆ డబ్బాల మీద కూడా నేను ఏమేమి వేసుకున్నానో, ఏమేమి పెట్టుకున్నానో వాటికి పేర్లు రాసి పెట్టాను. ఇడ్లీ రవ, తర్వాత శనగపిండి, అలా ఆ విధంగా వాటికి పేర్లు రాసి పెట్టాను. ఇంకా దీనికి నుంచి పైకి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం మేము, ఓపెన్ ఆర్చ్ లాగా చిన్నది. ఎందుకంటే లివింగ్ రూమ్లో, హాల్లో ఎవరైనా వచ్చినా, మెయిన్ డోర్లో నుంచి ఎవరైనా వచ్చినా నాకు కిచెన్లో నుంచి కనపడేదానికని కోసమని, కిచెన్లో ఉండే వాళ్ళకి కనిపించదు కదా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది. సో ఆ విధంగా కనిపించేదానికనేసి మేము ఇది వేయించుకున్నాము. కానీ ఈ ప్లేస్ ఊరికే ఖాళీగా ఉందనేసి నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఆ ప్లేస్లో కూడా ఒక ట్రేలో ఆయిల్ క్యాన్స్, ఆ పక్కన పిల్లలకి బూస్టు, హార్లిక్స్, కాంప్లాన్ అన్నీ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న ర్యాక్లో ఈ విధంగా ట్రేస్ పెట్టుకున్నాను. వాటి డోర్కి ఇక్కడ చూడండి, ఇక్కడ టైం టేబుల్ రాసుకున్నానండి నేను. అంటే నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేదాకా నేను చేయాల్సిన పనులు. సో ఈ విధంగా టైం టేబుల్ ఫాలో అవుతుంటాను నేను. ఈ విధంగా ఇలా రాసుకున్నానండి. ఇలా రాసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉంటాం మనం. ఈ డోర్కి నేను అలా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, పైకి వస్తే ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ జార్స్, తర్వాత పెద్ద పెద్ద జార్స్, ఈ చిన్నవి బుల్లెట్ జార్స్ అంటారు కదా, అవి కూడా నా మిక్సీకి సెట్ అవుతాయి. సపరేట్ జార్స్ నేను తీసుకున్నాను. ఏమైనా జ్యూస్ చేసుకునేదానికి, చిన్న చిన్న పొళ్ళు కానీ, లేకపోతే అంటే పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకునేదానికి, అలాంటివన్నీ కూడా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్ డోర్కి నేను కింద డోర్కి టైం టేబుల్ పెట్టుకుంటే, పై డోర్కి క్యాలెండర్ పెట్టుకున్నాను. మనకు కిచెన్లో క్యాలెండర్ కూడా అవసరమే కదండి చూసుకునేదానికి. సో ఈ విధంగా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఈ చిన్న ర్యాక్స్లో ఈ విధంగా లోపల పెట్టుకునేదానికి, బయట కనిపిస్తూ ఉంటే అసలు మొత్తం ఫుల్ కిచెన్ అంతా నింపేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ నీట్గా ఈ జార్స్, మిక్సీ కనిపించకుండా లోపలికి పెట్టేస్తుంటాను. అవసరమైనప్పుడు యూస్ చేసుకుంటాను. తర్వాత కిందికి వస్తే ఇక్కడ గ్యాప్ ఉందండి మాకు. ఆ గ్యాప్లో కూడా నేను ఈ విధంగా చూడండి, ఈ ర్యాక్స్ కింద గ్యాప్ వచ్చింది. దాంట్లో ఇక్కడ ఈ చపాతీ పీటలు పెట్టుకున్నాను. 2-3 ఉన్నాయి, గ్రానైట్వి, తర్వాత బండల్వి కొన్ని చేయించాం మేము. తర్వాత చెక్కది కూడా ఉంది, అది నేను ఎక్కువ యూస్ చేయను, అయినా కూడా ఎమర్జెన్సీకి ఎప్పుడైనా కావాలి అంటే ఉంటుందనేసి ఈ విధంగా 3 చపాతీ పీటలు ఆ కింద పెట్టేసుకున్నాను, అడ్డం లేకుండా. సో లోపలికి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంకొక ప్లేస్లో, ఆ ప్లేస్లోనే ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చాటలు, తర్వాత మనం ఎక్కువ యూస్ చేయనివి వాటి కిందికి పెట్టేశాను. చాట పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడైనా రోటీ పుల్కాలు చేసేటప్పుడు కావాల్సిన స్టాండ్ అది కూడా ఈ విధంగా పెట్టుకునేసేసి లోపల పెట్టేసుకుంటాను.
తర్వాత నేను ఇంకా జల్లెళ్ళు, మనము గోధుమ పిండి కానీ పిళ్ళు జల్లెడ పెట్టేదానికి జల్లెడలు కావాలి కదా, సో ఇవన్నీ కూడా కింద పెట్టేసుకున్నాను. తర్వాత కత్తిపీట, నేను ఎక్కువ చాపింగ్ బోర్డు నైఫ్స్ యూస్ చేస్తాను, అయినా కూడా అది పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేస్తారని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ పైన చూడండి స్టీల్ కుక్కర్లు, 5 లీటర్స్ కుక్కరు, 4 లీటర్ కుక్కర్ అంతా పైన పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ విధంగా ఇట్లా పక్కకు వస్తే ఇక్కడ చూడండి నేను యాప్రాన్స్, నేను వంటకు యూస్ చేసే యాప్రాన్స్ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నానండి, 2 యాప్రాన్స్. దాని పక్కనే ఒక పెద్దది నేను వార్డ్రోబ్ లాంటిది చేయించుకున్నాను, అదే పనిగా ఈ మధ్య రీసెంట్గా చేయించుకున్నానండి. ఇందులో నేను చూడండి, ఇందులో ఇండక్షన్ స్టవ్ పెట్టుకున్నాను, అది కూడా బయట పెడితే అంత అడ్డము అవుతుందనేసి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పాత్రలు కడుక్కొని వేసుకునే దానికి ఒక టబ్ లాంటిది చిన్నది, అది ఎమర్జెన్సీకి అనేసి తీసుకున్నాను. ఇది వాటర్ అంతా సింక్ దగ్గర పెట్టుకొని కడుక్కునేది, అది కూడా యూజ్ చేసినప్పుడు మాత్రం చేసుకునేసి పైన పెట్టేస్తుంటాను. ఈ విధంగా ఈ 2 ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. దాని మీద అది ఫ్రూట్కి కప్పుకునే నెట్ అది పెట్టుకున్నాను. తర్వాత దాని కిందికి వస్తే నేను ఇక్కడ కొన్ని సరుకులు సామాన్లు, మాకు స్టోర్ రూమ్ అదే పనిగా లేదు కాబట్టి, సరుకులన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టేసుకుంటాను, ఎక్స్ట్రా సరుకులన్నీ. ఇక్కడ చాపింగ్ బోర్డ్స్ 2 పెట్టుకున్నాను. తర్వాత అది ఇన్స్టాపాట్ అండి, అది ఇన్స్టాపాట్ కూడా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే బయటకు తీస్తాను. తర్వాత మధ్యలో ఓవెన్ పెట్టుకున్నాను. కింద చూడండి ఇది ఇక్కడ మా గ్రైండర్ పెట్టుకున్నాము. గ్రైండరు నేను ఇది ఇక్కడే అరేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే అదే పనిగా గ్రైండరు ఓవెన్ కోసమే ఇది చేయించామండి. సో గ్రైండరు ఇలా పక్కకు జరిపితే ఈ లోపలికి ఇంకా సామాన్లు ఏమైనా పెట్టుకునేదానికి, డబ్బా పెట్టుకునేదానికి ఇట్లా ఓపెన్గా అంటే లోపల ఉంది. సో ఈ విధంగా పెట్టుకున్నాము. ఇది మళ్ళీ లోపలికి తోసేయచ్చు, బయటికి తోసేయచ్చు. బయటికి తీసుకునేసి మనం యూస్ చేసుకునేసి మళ్ళీ లోపల పెట్టేస్తే అడ్డం లేకుండా నీట్గా ఇలా ఉంటుందండి. దానికి వీల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంది, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి ఎక్కడైనా జరుపుకొని మనం ప్లగ్ పాయింట్ దగ్గరికి పెట్టుకునేసి గ్రైండర్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పిల్లల లంచ్ బాక్సులు, తర్వాత స్నాక్స్ బాక్సులు అన్నీ కూడా ఒక ట్రేలో పెట్టుకునేసి నీట్గా ఇక్కడ అరేంజ్ చేసుకున్నానండి కింద ర్యాక్లో. సో ఈ విధంగా పెట్టుకున్నాను. దాని పక్కనే దానిపైన ఇవన్నీ ఫ్రైయింగ్ ప్యాన్స్, పెద్ద పెద్ద స్టీల్ బౌల్స్, పెద్ద గిన్నెలు, ఫ్రైయింగ్ ప్యాన్స్, తర్వాత వేసుకునే వాటికి నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా పెట్టుకున్నానండి ఇక్కడ. సో స్టీల్ది కూడా ఉంది ప్యాను, ఈ విధంగా ఉంది. తర్వాత దీని పక్కకు వస్తే దీనికి స్టాండ్ కూడా పెట్టుకున్నాను నేను, ఆ ఫ్రైయింగ్ ప్యాన్స్కి ఒకదానికొకటి టచ్ కాకుండా స్టాండ్ లాగా పెట్టుకున్నాను ఇక్కడ. అలాగే ఈ సైడ్కి వస్తే మనకు ఇక్కడ జ్యూసర్ పెట్టుకున్నాను, హ్యాండ్ జ్యూసర్, అంటే ఏదైనా చీనా రసము అట్లా చేసుకునే దానికని. తర్వాత ఈ పక్క ర్యాక్లో ఇక్కడ నేను కింద బాండ్లీ అంటారు కదా, బాండ్లీన్లో పెట్టుకున్నాను. ఆ బాండ్లీన్లకు కూడా నేను స్టాండ్స్ తెచ్చుకున్నానండి సూపర్ మార్కెట్కి వెళ్ళి. ఆ స్టాండ్ మీదనే ఈ బాండ్లీన్లు అనేవి పెట్టుకున్నాను. తర్వాత చిన్నది 2 లీటర్స్ కుక్కర్ కూడా లోపలికి పెట్టుకున్నాను, స్టీల్ కుక్కరు. తర్వాత ఆ పక్కన 21 ఇడ్లీలు అయ్యే ఒక పెద్ద ఇడ్లీ స్టాండ్ పెట్టుకున్నాను. ఈ సైడ్ 3 లీటర్స్ కుక్కర్ పెట్టుకున్నాను అల్యూమినియంది. దీని పైకి వస్తే ఇక్కడ హాట్ బాక్సులు పెట్టుకున్నానండి. హాట్ బాక్సులు అన్నీ కూడా షీట్స్ అన్నీ బాగా నీట్గా అరేంజ్ చేసేసి నీట్గా పరిచేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇవి దోశ పెనాలు, దోశ రొట్టెలు అన్నీ చేసుకునే పెనాలు, చపాతీల పెనము, ఇవన్నీ కూడా మనకు ప్లేస్ రావాలంటే ఒక్కొక్క ప్లేస్లో పెట్టినామంటే ప్లేస్ మనకు కలిసి రాదు కాబట్టి కింద స్టాండ్స్ పెట్టాను చూడండి. ఆ స్టాండ్స్ మీద ఒక్కొక్క స్టెప్ లాగా వచ్చింది. ఇక్కడ కింద వరకు స్టాండ్స్ పెట్టుకున్నానండి. ఆ పైన గుంత పొంగనాలు పీటలు పెట్టుకున్నాను. గుంత పొంగనాల పెనం అంటారు కదా, గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, అవి 2 పెట్టుకున్నాను. దాని కింద చపాతీ పెనం వేసుకున్నాను. తర్వాత దోశ పెనము, దాని తర్వాత ఇంకోటి కూడా దోశ చపాతీ ఏవైనా చేసుకోవచ్చు. దాని కింద మందంగా ఉండే రొట్టె పెనం ఉంది. సో ఈ విధంగా నేను ఇలా అంతా నేను అరేంజ్ చేసుకున్నానండి. చూస్తే ఇలా ఉంటుంది, కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ఇలా నీట్గా. ఎప్పటికప్పుడు పండగలు వచ్చే ముందుగా నేను అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను, వంటిల్లంతా కూడా, కిచెన్ అంతా నీట్గా డస్ట్ లేకుండా. ఈ లక్ష్మణ్ రేఖ అనేది వస్తుంది కదా, దాంతో గీచేస్తుంటాను, చీమలు కాక్రోచెస్ ఏవి రాకుండా ఉంటాయి. అప్పుడు నీట్గా ఉంటుంది ఇండ్లు కూడా, మన కిచెన్ కూడా. తర్వాత నేను ఇంకా రాబోయే దాంట్లలో నా హోమ్ టూర్ కూడా పెడతానండి. సో ఇది చూడండి, ఇది నేను చేయించుకున్నానని చెప్పాను కదా, ఇలా ఫుల్గా ఇలా ఉంది. మధ్యలో ఓవెన్ పెట్టుకున్నాను, ఆ ఓవెన్ కోసమే అదే పనిగా ఇది చేయించుకున్నానండి నేను. సో రీసెంట్గా చేయించుకున్నాము ఇది.
ఈ విధంగా ఉంది మా కిచెన్ అంతా కూడా. పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను. ఓవరాల్గా మా కిచెన్ ఇలా ఉంటుందండి. సో చిన్న కిచెనే అయినా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను, అంతా నీట్గా పెట్టుకున్నాము. సో ఈ విధంగా ఉంటుంది. మీరు చూసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. స్విచ్ బోర్డ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఒక చిన్న స్టోర్ రూమ్ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఓవెన్కి ఆ ప్లేస్, ఓవెన్ కానీ లేకపోతే మిక్సీ కానీ గ్రైండర్ కానీ పెట్టుకునేదానికి ప్లేసెస్ చూసుకోండి. మెయిన్ ఫ్రిడ్జ్ పెట్టుకునేదానికి దానికి కావాల్సిన ప్లగ్ పాయింట్ అవన్నీ కూడా నీట్గా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే వీడియోల్లో కూడా నేను మా హోమ్ టూర్ కూడా నేను చేసేదానికి ట్రై చేస్తాను. కష్టపడి చేశాను వీడియో, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.